తాళి కట్టేదాకా ప్రేమించుడు కాదు, కట్టె కాలేదాకా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను డైలాగులు కొట్టుడు కాదు ప్రేమ అంటే. పార్కుల పొంటి సినిమాలకు షికార్లకు తిరుగుడు కాదు ప్రేమ అంటే. ప్రేమించిన కోసం అయ్య వాళ్ళని అంతం చేసుడు కాదు ప్రేమ అంటే. ఒక్కసారి జత కూడితే వాళ్ళే అన్ని అని కూడి బతుకుడు, నడుమిట్లా వదిలిపెట్టకుంటుండు. ఏ ఈ రోజులల్లో గాసొంటి ప్రేమలే ఏడున్నాయి అని అంటారా? అయితే ముచ్చట చూసి చెప్పుండ్రి. కాసులున్న నాళ్ళు కలిసి ఉండి కష్టం వచ్చిందని వదిలిపెట్టే ఈ కాలంలా కష్టమైన సుఖమైన నీతోనే అన్నట్టు బతుకుతున్నది వీళ్ళది అసలైన ప్రేమ. వద్దు సాల్ కడుపు నిండింది, ఊహు వద్దు వద్దు అన్నట్టు చెయ్యి తల ఊపుతున్నా ఈ ఒక్క ముద్ద తినయ్యా, ఉన్నప్పుడే కడుపు నిండా తినాలే, మళ్ళా ఏ అయ్య దయ్యదలిస్తే అన్నం పెడతాడో తెలియదు కదా, తినయ్యా తిను అన్నట్టు ఒక్కో బుక్క కలిపి పెడుతున్నది. వీళ్ళెవలు ఎక్కడి నుంచి వచ్చిండ్రో, ఒకప్పుడు ఎంత మంచిగా బతికినోళ్ళో తెలియదు గాని వీధిలో పడ్డా నేను నీ నీడను నేనే నీ తోడును అన్నట్టు కొండంత ప్రేమను చూపెడుతుందా అమ్మ. కోట్లు కొంపల పాడైన భార్యాభర్తలు మాట్లాడుకోరు కొందరు. చిన్న చిన్న ముచ్చట్ల కలుగుడుతో మొదలై విడాకులు తీసుకొని ఎవల జాగల వాళ్ళు ఒంటరిగా బతుకుతుంటారు. ఆ అసొంటోళ్ళకు బుద్ధి వచ్చేటట్టు భార్యాభర్తలు అంటే గిట్లుండాలి అని చెప్పకనే చెప్తుర్రు వీళ్ళు. ఒక చెయ్యికి పక్షవాతం వచ్చి కనీసం కదలలేని పరిస్థితులున్న భర్తను భగవంతుడు అనుకొని సేవ చేస్తుంది. పడిసీడులున్నప్పుడే కాదు, పక్షవాతం వచ్చినప్పుడు కూడా నువ్వే నా హీరోవు అన్నట్టు చూసుకుంటుంది. ఇట్లా ఒక్కో ముద్ద కలిపి పెడుతుంటే ఎవలో పక్కకే ఉండి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇంకేమున్నది, తక్కువ టైంలో ఎక్కువ షేరింగ్లు అయినాయి, కామెంట్లు లైక్లు పుట్ల కొద్దొచ్చి పడ్డాయి. ఈ కాలం పిల్లలు ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. ప్రేమ అంటే పార్కులల్లో తిరిగేది, పబ్లిక్ లా ముద్దులు పెట్టుకునుడు కాదు. ఇగో గిది తోడుగున్నోళ్ళు ఏ పరిస్థితులున్నా కడుమోళ్ళు నీడ ఉండుడే ప్రేమ అంటే అని కామెంట్లు రాసుకుంటా కావాల్సిన వాళ్ళకి పంపుకుంటా షేరింగ్లు చేస్తురు. మరి మీకేమనిపించింది వీళ్ళని చూస్తే కామెంట్ల రాయండి.